తెలియక చెప్పు. మా ఇంట్లోకి ఓ వంట వచ్చిందట. అలాగా? నేను చెప్పేది నిజం. మా బాబాయ్ మంచం కింద, టేబుల్ కింద, ఫ్లవర్ వాస్ కింద వెతికాడట. చివరికి ఫ్రిడ్జ్ నుండి బయటకొచ్చిందట. దానికి చల్లేస్తే మా నాన్న దానికి దుప్పటి కప్పి మా అమ్మ వేడివేడి టీ ఇచ్చి పంపించారట. అలాగా? మరి వంట చిన్నదా పెద్దదా? చాలా పెద్దదట. ఆ వంట ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడెక్కడ వెతికారో ఒకసారి ఆలోచించుడు. బాబాయ్, ఏ ఏమైనా తిన్నావా? ఏంటి? భోజనం చేసావా అని అడిగాను. నా భోజనం సంగతి వదిలే, నువ్వు భోంచేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, బుక్ చదువుతూ మీ నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నాను. అయ్యో పిచ్చి మొద్దు, నాన్నగారు ఇటువైపు రారు, ఇంట్లో ఉన్నారు. అయ్యో, ఇంట్లోనే ఉన్నారా? లోపలికి వెళ్దారా? ఏం చెప్పి తప్పించుకోవాలి? రా బాబాయ్, నేను రాను, లోపల రా. ఉంటుంది. వంటుందా? అవును, వంటే. ఇప్పుడే లోపలికెళ్ళింది. మంచం కింద వెతికా, టేబుల్ కింద వెతికా, ఆఖరికి ఫ్లవర్ వాస్ కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. నీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే అందులోంచి బయటకు వచ్చింది. వంటుందా? అమ్మో నేను రాను, నాకు భయం. ఎందుకమ్మా భయం? ఆ వంట ఎప్పుడో వెళ్ళిపోయింది. అమ్మ టీ ఇచ్చింది, ఆ టీ తాగి వెళ్ళిపోయింది. టీ తాగి వెళ్ళిపోయిందా? అవునమ్మా, వెళ్ళిపోయింది. మనము వెళదాం పద. వీడొకడు ఏదో ఒకటి చెప్పి అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అవును, మా బాబాయ్ నన్ను మళ్ళీ ఫోన్ని చేశాడు. అందుకే నిన్ను మొద్దు అంటాను. సరే ఏడోకు, రా, టైం అవుతుంది. ఏయ్, కిట్టు, ఆగు. అనుకోదు కానీ మీ బాబాయ్ నీతో భలే కథలు చెప్తాడు. అవునండి, నేను బాగా కథలు చెప్తానని నా స్నేహితులు అంటూ ఉంటారు. కామెడీగా పిల్లలకు చెప్తాను, ఆలోచించే విధంగా మీకు చెప్తాను. ఇప్పుడు నేను రాసేది నిజమైన కథ, మనస్సును కదిలించే ఓ యథార్థ గాథ. అదే నా స్నేహితుల కథ. 70 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల వయసున్న కుర్రాళ్ళ పరిగెడుతున్నాడు చూడండి, అతనే నా ఫ్రెండ్ సురేష్ వాళ్ళ తాత. నేను పిచ్చోడిని. నా స్నేహితుడిని పరిచయం చేయకుండా వాళ్ళ తాతను పరిచయం చేస్తున్నా. తాతకి కుడివైపు వస్తున్నది శ్రీకర్, ఎడం వైపు వస్తున్నది మధు. శ్రీకర్ వాడో వింత మనిషి. పుట్టినప్పటి నుంచి తను హీరోనని ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ పెద్ద జీరో. మా టీంలో కామెడీ కెప్టెన్ ఎవరంటే మధు. ఇప్పుడు తాతగారు కళ్ళు మూసిన అమ్మాయి పేరు అంజలి, శ్రీకర్ ప్రియురాలు. కానీ ఎప్పుడూ శ్రీకర్ని ఆట పట్టిస్తూనే ఉంటుంది. సురేష్, స్వప్న వీళ్ళు కూడా ప్రేమ జంటే. అందరూ విడిపోవడానికి పోట్లాడుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళు కలిసి ఉండడానికి పోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికిప్పుడే మ్యారేజ్ అంటే అది అయ్యే పనేనా చెప్పు? ప్రేమించేటప్పుడు ఇది ఆలోచించుంటే బాగుండేదేమో. నేను హాలిడేస్లో ఇంటికి వెళ్తే అమ్మ నాన్న నాకు ఖచ్చితంగా పెళ్లి చేసేస్తారు. అదే జరిగితే నేను చచ్చిపోతాను. స్వప్న, పిచ్చిగా మాట్లాడుకో. నాకు ఉద్యోగం లేదు, నేనెలా పోషించగలను? నీ ఇష్టం, నా శవాన్ని చూడడానికి రా. సినిమా చూసావా? బాగుంది కదా? రేయ్, మన హీరో హీరోయిన్ వస్తున్నారా? హాయ్ సురేష్. హాయ్ ఫ్రెండ్స్. ఏమైంది? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి చేసుకుందామంటే ఇంకా సెటిల్ కాలేదంటున్నాడు. అయితే మీలాంటి వాళ్ళకి ప్రేమ ఎందుకురా? ఈ విధంగా ఆలోచిస్తే సమస్య తీరిపోతుందా? ఇద్దరిళ్లలో ఒప్పుకోరు, ఆ విషయం తెలిసిందే. ఇంకా దాని గురించి ఆలోచించడంలో ప్రయోజనం ఏముంది? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. రవి, చెప్పవేరా? ఇంకెందులో చెప్పేదేమీ లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం తప్ప. ఎరా, పెళ్లి చేయడం అంటే మామూలు విషయం అనుకున్నావా? అదంత ఈజీ కాదు. వీళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. రేయ్, ఫూల్ లాగా మాట్లాడకు. మనం ఉన్నది 21st సెంచరీలో. ఇంకా విషయం వదిలేయండి. రేపు మీ ఇద్దరు పెళ్లి ఆర్య సమాజంలో జరుగుతుంది, అంతే. సరేరా, మేము ఏర్పాటు చేస్తాం. యూ డోంట్ వరీ,
ఈ లాయర్ అశోక్ ఉండగా మీరు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. చూశారుగా, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. మీరేం భయపడకండి. ఒక్క నిమిషం. నమస్కారం నమస్కారం. రేయ్ అన్నయ్య ఇక్కడున్నారా? రండి వెళ్ళి మాట్లాడదాం. పక్కన సుత్తి రాంబాబు కూడా వస్తున్నాడు. అన్నయ్య ఏమిటి అందరూ ఇలా వచ్చారు? నీకోసమే వచ్చాం. ఎనీ ప్రాబ్లం? చెప్పరా. అన్నయ్య అది ప్రాబ్లం పెద్దదిలాగే ఉంది. సరే విషయానికి రండి. ఏం జరిగింది? ప్రాబ్లమే, బట్ మీరు అనుకున్నారంటే దానికి ఈజీగా పరిష్కారం చెప్పగలరని నమ్మకం నాకుంది. సురేష్ స్వప్న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అబ్బో, నేను చెప్పాను కదా సార్. సార్, ఇది సివిల్ కేసు కాదు, క్రిమినల్ కేసు కాదు, లవ్ కేసు. సరే నేనేం చేయాలో చెప్పండి ఇప్పుడు. డైవర్స్ కావాలా? కామెడీయా? కామ్గా ఉంటారా? అందుకే మిమ్మల్ని ఏ లాయర్ అసిస్టెంట్గా చేర్చుకోలేదు. స్వప్న సురేష్ ప్రేమించుకున్న మాట నిజమైతే పెళ్లి చేసుకోవచ్చు కదా. అదే కదా సమస్య. ఇద్దరూ మేజర్లే, కానీ స్వప్న వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్. ఆయన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి సురేష్ రెడీయే. కానీ చట్టపరమైన సమస్యలు వస్తాయేమోనని ఆలోచించి మేం మీ దగ్గరికి వచ్చాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడమే మాకు 10,000. మీ స్నేహాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మొదట్లో చెడు స్నేహాలు చేసి పాడైపోతాడేమోనని నేను చాలా బాధపడ్డాను. కానీ నాకిప్పుడు ఆ బాధ లేదు. డబ్బులు శాశ్వతం కాదయ్యా, కానీ మంచి స్నేహితుల్ని కలిగి ఉండడమే అపూర్వం. నా తమ్ముడు నిజంగా అదృష్టవంతుడు. అడ్వకేట్ గారు, నేను వీళ్ళకి సాయపడాలని నిర్ణయించుకున్నాను. తల్లిదండ్రులను ఎదిరించి ధైర్యంగా ప్రేమించి పెళ్లికి సిద్ధపడిన వీళ్ళిద్దరికీ ఉండటానికి ఇల్లు, కావలసిన సరంజామా ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎవరూ లేక అనాథైపోతాడేమోనని బాధపడ్డా మా అబ్బాయి వంశీకి కూడా వీళ్ల వల్ల ఒక మంచి అండ దొరికిందనే ఆనందమైన మిగులుతుంది. వెరీ గుడ్. ఎంతసేపు ఫ్రెండ్స్ గురించి బాధ్యతగా మాట్లాడాడే. అతనెవరు అనుకుంటున్నారా? అతనే నా ఫ్రెండ్ రవి, రియల్ టైం హీరో. వీడి ప్రాబ్లం ఏమిటో తెలుసా? పికప్, డ్రాప్, ఎస్కేప్. నిజం చెప్పాలంటే ఓ ప్లే బాయ్. అతను ప్లే బాయ్గా మారడానికి కారణమే అతని పేరెంట్స్. వయసు వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని వాళ్ళు విచ్చలవిడిగా ప్రేమ కలాపాలు సాగిస్తూ ఉండేవారు. అందుకే అతను ప్రేమ అంటే ద్వేషం పెంచుకున్నాడు. అతని దృష్టిలో ప్రేమ అంటే కామం మాత్రమే. నా మాటలు మీకు నమ్మకంగా లేవు కదా? వాళ్ళ తల్లిదండ్రులను ఓసారి హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, కత్తికి సాన పడుతున్నాను. ఎందుకు? కొబ్బరి ముక్కలు కొద్దామని. ఓహో, కత్తెందుకు? నా గోరుందిగా. ఈ గోరెందుకు ఇంత పెంచారు? నాకు మూడు వచ్చినప్పుడు ఇలా గుచ్చడానికి. చాలండి, నీ గోరు సరసం. ఇదిగో చెప్పిస్తావా? ఆ చెప్పేలాగా చెప్తాను. ఇదిగోండి. నా గోరు పవర్ ఏంటో నీకు తెలీదులే, ఇప్పుడు చూపిస్తా చూడు. చేతులు చెప్పు. అయ్యో బాబోయ్, పనిమంతులే. చూడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. నేను ఈ చిటికిన వేలుతో కొబ్బరి చిప్పను ముక్కలుగా కోశాను. అర్థమైందా గోరెందుకు పెంచాను? ఆహా, రండి సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ నైట్ చెప్పాల్సిన సమయంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? సర్లేండి, ఏదో ఒకటి చెప్పాడుగా. అది కాదు పార్వతి, మనకున్నది వీడొక్కడే, ఇంత ఆస్తికి వారసుడు.
రోజు రోజుకి వీడి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. వీడికి ఏమైనా జరిగితే మనం బ్రతకగలమా? ఆ బాధ నాకు మాత్రం లేదా? ఏదైనా చెప్పాలనుకుంటే తెల్లవారుగానే చెప్పండి, అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటాడో ఏమిటో. వాడిని గారాల కొడుకు కదా, వాడు చేయి జారిపోకుండా చూసుకో. అందరి గురించి చెప్పాను. ఒక్కొక్కరి జీవితంలో మరువలేని రోజులేవంటే మా కాకతీయ కాలేజీ రోజులే. మేము చేసే అల్లరి చేష్టలకి అద్దు అదుపు ఉండేది కాదు. కాలేజీ రోజుల్లో మా అనుభవాలు ఏమిటో మీరే చూడండి. హాయ్ బాబాయ్, వాంట్ చాట్ విత్ మై? నీ చపాతీ ఫేస్ కి చాటింగ్ ఒకటా? ఇంకోసారను రే, పొద్దున్నే వాళ్ళ చేతి ఎందుకు అలా తిట్టించుకుంటావు? నోరు ముయిరా. ఏంట్రా? వాట్ ఏ బ్యాడ్ లక్. కారులోంచి నేను క్లాస్గా దిగినా కూడా నా టాలెంట్ని ఎవరు గుర్తించడం లేదురా. అయినా వీళ్ళంతా నా స్టేటస్కు పర్సనాలిటీకి సరిపోర్రా. జస్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. నా స్టేటస్కు పర్సనాలిటీకి ఐశ్వర్య రాయ్ అయితే సూపర్గా ఉంటుంది. ఏంటి బాబు, ఐశ్వర్య రాయ కల్పన రాయ్ ఏవద్దు? లిజన్ మై డియర్ ఫ్రెండ్స్, నా శైలి సాధారణమైనది కాదు. నాకు ఒక రోజు వస్తుంది, ఆ అమ్మాయిలు ఆ రోజు నన్ను చూసి వెంట పడుతూ ఉంటారు. అప్పుడు నన్ను చూసి మీరందరూ కుళ్ళుకుంటారు. వీడికి Understand? చాలా ఎక్కువైనాయి. పిచ్చి వెదవలు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ డార్లింగ్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మనం అందరం కలిసి కాలేజ్ టూర్కి వెళ్ళబోతున్నాం. మీలో ఎవరెవరు వస్తారో చెప్పండి. నేను వస్తాను. మధు, నువ్వు? మధు ఏమిటి డల్లుగా ఉన్నాడు? వాడిని అడుగు. ఎలా చెప్పను, అదృష్టం ఇలా వచ్చి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా నా కష్టాలు నేను ఎవరితో చెప్పుకోవాలి? మధు, పిచ్చిగా మాట్లాడుకో. అసలు విషయం ఏంటో చెప్పరా? ఏముందిరా, రేపు పిక్నిక్. అయితే దానికి నువ్వు మాట్లాడేదానికి సంబంధం ఏముందిరా? ఎందుకు లేదురా, చాలా ఉంది. రేపు నా కళ్ళ ఎదురుకుండా అంతా ఒకే ఫుల్ కలరింగ్. నాకు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నా గురించి వాళ్ళు పడిపోయే బాధల గురించి ఆలోచిస్తుంటే నా మనసుకు ఎంతో బాధగా ఉందిరా. రేయ్, వాళ్ళు బాధపడ్డం ఏంట్రా బాబు? మాకేం అర్థం కావడం లేదు. అవును బాబాయ్, నన్నేమనుకున్నావు? నాతో మాట్లాడితే చాలని కొందరు, నాలాంటి పర్సనాలిటీతో స్నేహం చేయాలనుకునే వాళ్ళు కొందరు, అట్లీస్ట్ ఈ ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ పర్సనాలిటీని ప్రేమించాలనుకునే అందమైన అమ్మాయిలు. ఆహా, రే అవును, ఇలా రారా. రైట్, వీడి పని అయిపోయింది. చిరంజీవి అనుకుంటాడు పాపం. నీకు ఇది అవసరమారా? Idiot. నీ పర్సనాలిటీకి ఇది అవసరమా చెప్పు? అబ్బో. ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడే వీడి పర్సనాలిటీ అద్దరింది. ఇది correct రా? మేమంతా పిక్నిక్లో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఇష్టం లేని రవి ప్రేమలో ఎలా చిక్కుకుపోయాడో చూడండి.
ఏయ్, తనను కాపాడిన రవికి భార్య కావాలని ఆశించిన ఈ అమ్మాయి నీతు. దొరికాడు. హాయ్. హాయ్ రవి. నువ్వా? వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి ఇక్కడ? అది ఈ టైంలో? చెప్తానుండు. ఆ రోజు తను నీళ్ళలో పడిపోయింది, ఈరోజు మనల్ని నెట్టడానికి వచ్చిందా? ఏ, నేను రాకూడదా? నిన్ను చూడకూడదా? నేనంటే నీకు నచ్చలేదా? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? చెప్పాలంటే నువ్వంటే నాకు పిచ్చి, అందుకే ఈ ఊళ్ళో ఉన్న అన్ని చోట్ల నేను వెతికాను. ఎందుకు? ఏమన్నా ప్రేమ? నా ప్రాణాన్ని కాపాడి నిన్ను నేను ప్రేమించకూడదా? ఏయ్, ఇలా చూడు, ప్రశ్నలేసి నన్ను విసిగించుకో. అయినా ఈ స్నేహం, ప్రేమ ఇలాంటి వాటి మీద టైం వేస్ట్ చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. నీ పేరు కూడా నాకు తెలీదు. నీతో ఏయ్, అడిగానా? తెలీదన్నావుగా. సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు కామెడీ చేయాలనుకుంటే చంపేస్తా. ఆ టైంలో ఎవరన్నా కాపాడేవాడిని. ఆ మాత్రానికే స్నేహం, ప్రేమ వద్దు, వదిలే. ఇదే నీ నిర్ణయమా? అయితే విను, నువ్వు నాతో స్నేహం చేసేదాకా వదలను. ఇప్పుడు వెళ్తున్నాను, కానీ నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలన్నా నేను వదిలిపెట్టను. నాతో స్నేహం చేసేదాకా వదిలిపెట్టను. ప్రేమనే ద్వేషించే రవిని ప్రేమించమని వెంటపడింది నీతు. ఇలా ఆనందంగా రోజులు గడుస్తున్న సమయంలో రానే వచ్చింది సురేష్ స్వప్నల పెళ్లి రోజు. సంతోషంగా జరిగిన ఆ పెళ్లి రోజే మా జీవితాల్లో విషాదాన్ని నింపింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఒరే సురేష్, చివరిసారిగా అందంగా 32 పళ్ళు రాలేలా నవరా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నువ్వు నవ్వలేవురా. నోరు మీరా? త్వరగా దండలు మార్చుకోండి, ముహూర్తం దాటిపోతుంది. ఇదిగా. చిరంజీవులు స్వప్న సురేషుల ప్రేమ వివాహం ఈ రోజు మనందరి సమక్షాన శుభప్రదంగా జరిగింది. ఈ బంధం జన్మజన్మల అనుబంధంగా పరిమళించాలని మనసా వాచ కర్మణే ఆకాంక్షిస్తూ ఈ ప్రేమ జంటకు నా శుభాశిస్సులు తెలియచేస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండి. లేవండి. స్టిల్స్ ప్లీజ్. రెడీ? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. త్వరగా కానిస్తే భోజనానికి వెళదాం. మ్యారీడ్ లైఫ్ రా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏయ్ తప్పుకో. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. అనుకున్నట్టే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి థ్యాంక్ యూ. చేసుకున్నాం. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సురేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. స్వప్న, నీకు శుభాకాంక్షలమ్మా. ఓయ్, సురేష్ మనతో ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాడు సిగరెట్. కదరా. ఈ టైంలో ఏం చేస్తున్నాడో ఏమో. నోరు మీరా. వాడికి ఇవాళ ఫస్ట్ నైట్, మనకంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఎక్కడ ఉన్నా రాంబాబు గారు వస్తున్నారా? ఏమైనా మనమెవరికి వారే వేరైనా నీ సుఖమే. ఏంటి ఇక్కడేదో వాసన వస్తుంది ఆ? రే ఎందుకురా అబద్ధం చెప్తారు? సురేష్ పెళ్లి చేసుకున్న సందర్భంలో మేమందరం ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాం. మీరు కూడా వచ్చి జాయిన్ అయితే బాగుంటుంది. రే అదేమీ లేదన్నయ్య, వాడేదో తాగి మాట్లాడుతున్నాడు. రై నోరు మీరా. ఆ, ఏంటి హాటా? లేదన్నయ్య, బియర్. వారిని వట్టి బీరేనా? అన్నయ్య దయచేసి ఎవరికి చెప్పొద్దు. నేను వద్దని ఎంత మొత్తుకున్నా వీళ్ళే నన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారు. అరే ఛీ, ఇది చాలా చిన్న విషయం రా. ఆ పార్టీ అని ముందే చెప్పుంటే కక్క మొక్క పక్క అన్నీ ఏర్పాటు చేసేవాడిని కదా. నిజంగా ఆ, ఆహా, భూమి మీద పుట్టిన దానికి నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నా. రే నోరు మీరా. రే 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 రవి రవి, ఎక్కిన మొత్తంతా దిగిపోయిందిరా. వెళ్దాంరా. ఎలా ఉంటుందిరా అది? నీకేమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందా? రే 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 ఎట్లా ఉంటుందిరా? వెళ్దామా? రే 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 సరేరా. వాడికి పెళ్లి చేసినందుకు వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకున్నందుకు మనందరం సంతోషంగా ఉండాలి. అవునరా, సంతోషమే మనుషులకి సగం బలం. వాడు పెళ్లి చేసుకుని సంతోషపడుతున్నాడు కదా, మనం కూడా సంతోషపడతాం. రండి. అయితే నన్ను మాత్రం ఇరికించొద్దు. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్తాను. రండి. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే పడుకుంటాను. తాగిన మైకంలో నేను పడుకుండిపోయాను. కానీ మిగతా వాళ్ళందరూ సంతోషంగా గడిపారట. వాళ్ళందరి సంతోషానికి కారణమైన రాంబాబు తన కొడుకుని మాత్రం సంతోషపరచలేకపోయారు. వంశీ, రే వంశీ, ఎంతసేపు తలుపు తీసేవుందా? వంశీ నిద్రపోతున్నాడు. అబ్బో, ఎన్ని పుస్తకాలు చదివేశాడా? ఎన్ని పుస్తకాలు చదివారు నాన్న? నువ్వు గ్యారంటీగా ఈ జిల్లాకే కలెక్టర్ అవుతావు నాన్న, జిల్లాకే కలెక్టర్ అవుతావు. నాన్న ఎన్ని బుక్స్ చదివాను నాన్న. నాన్న చేయి తీసి హాయిగా నిద్రపోనన్నా. నువ్వు కలెక్టర్ అయ్యావంటే నాకు ఎంత సంతోషం తెలుసా నాన్న. నీకోసం నేను ఏమైనా చేస్తాను నాన్న, ఏమైనా చేస్తాను. వంశీ చూడు నాన్న, నీకోసం ఏం సిగరెట్ నీకు ఇష్టమని బిర్యానీ తీసుకొచ్చాను, తిని పడుకోనన్నా. నాకొద్దు. అమ్మే ఉంటే నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళేదా? స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు నాకు భయం వేసినా నేను ఒంటరిగా ఉండాలి. లేదులే వంశీ, రేపటి నుంచి తొందరగా వస్తానుగా. ఇప్పుడు తిన్నా, మా బాబు కదా. తిను, తీసుకోండి, తిను. మీ దగ్గర ఏదో వాసన వస్తుంది, నాకు వాంతి వచ్చేలా ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే, గుడ్ నైట్ వంశీ, గుడ్ నైట్. నాన్న, నా మీద ఉన్న కోపంతో తినకుండా పడుకున్నావు. అది భోజనం కాదు నాన్న, మీ నాన్న రక్తం.
రండి. ఏయ్ నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం మీలాంటి భర్త నాకు దొరికాడు. అంకుల్ వంశీ అదే మీ దగ్గర కాండం ఉందా? అయ్యయ్యో. అంకుల్ నాకు డౌట్ వచ్చింది. పులిరాజా తాగిన మైకంలో కాండం తొడుక్కోకుండా వెళితే ఎయిడ్స్ వచ్చిందని నేను బోర్డు మీద చదివాను. ఇంతకీ కాండం అంటే ఏంటి అంకుల్? అది ఎక్కడ తొడుక్కుంటారు? అమ్మో అది వంశీ చెప్పండి అంకుల్. దాని గురించి ఇప్పుడు నువ్వు తెలుసుకునే వయసు కాదు. సమయం వచ్చినప్పుడు అదే నీకు తెలుస్తుంది వంశీ. అయ్యో ఏంటో ఈ అంకుల్కి ఏమీ తెలీదు. చదువుకొని మొద్దేమో, అందుకే మీకేమీ తెలీదు. ఆ, మా మిస్ని అడిగితే వివరంగా చెప్తుంది. ఏయ్ వంశీ ఏంట్రా? స్వప్న ఎందుకా నవ్వు? వాడి దృష్టిలో మీరొక ఫూల్, ఏమీ తెలియని మొద్దు. మరి నన్నేం చేయమంటావు? విదేశాల్లో ఉన్నట్టే మన దేశంలోనూ సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నట్టే ప్రాబ్లమే ఉండేది కాదు. ఏయ్, ఏయ్ స్వప్న ఆగో. ఏయ్ అయ్యో, ఏయ్ అయ్యో, ఏంటండి ఏయ్ ఇది? నో చెయ్. రాబాబు తీసుకో. వార్డ్ నెంబర్ 5లో ఉన్న పేషెంట్ పరిస్థితి 2 days దాకా ఏం చెప్పలేం డాక్టర్. అబ్జర్వేషన్లో పెట్టాం. డాక్టర్ గారు లోపలికి రావచ్చా? రావు గారు ప్లీజ్ కమిన్. రాబాబు నెమ్మది నెమ్మది. మెల్లగా జాగ్రత్త. కూర్చోండి. కూర్చో. ఏం జరిగింది డాక్టర్ గారు చెప్పండి. వీడికి తరచూ జ్వరం వస్తుంది. ఏమిటో అర్థం కావడం లేదు. ఎన్ని మాత్రలు వేసినా తగ్గడం లేదు. ఐ సీ. మీరు కూర్చోండి. రండి. 2 రోజులుగా వస్తుంది సార్. అలాగా? ప్రతిరోజు లేటుగా వస్తాడు. ఊపిరి అసలు పీల్చండి. టైంకి ఫోన్ చేయడు. ఇటు తిరగండి. ఓకే, వెళ్ళి బయట కూర్చోండి. మీతో మాట్లాడాలి, అందుకని బాబుని బయటికి పంపించా. డాక్టర్ గారు మా వాడికి ఏమిటి ప్రాబ్లం? ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది మీ వార్డ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. రవికి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఎస్, ధైర్యంగా ఉండండి. ఈ విషయం ఇంట్లో తెలియనివద్దు. కాపాడడం కుదరదా? ట్రీట్మెంటే కాదు, మీ ప్రేమతో కూడా కొంతకాలం బతికించవచ్చు. కానీ రవిని కొంతకాలం నా అబ్జర్వేషన్లో ఉంచండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడిని మీరు కాపాడాలి. డబ్బు అనేది ఇక్కడ సమస్య కాదు. ఒక్కడే కొడుకు. ఆ విషయం నాకు తెలీదా రావు గారు? మానవ ప్రయత్నం మనం చేద్దాం, మిగతాది దైవ నిర్ణయం. డోంట్ వరీ. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. కావాలంటే మా చీఫ్ని అడగండి. డాక్టర్ గారు సారీ అండి, మీ అబ్బాయిని ఆ భగవంతుడే కాపాడాలి. రవికి ధైర్యం చెప్పాల్సిన మీరే అలా భయపడితే ఎలా అండి? బాబు నన్ను మన్నించు. నేను ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు. నా తర్వాత నిన్ను కాపాడడానికి వేరే దిక్కు లేదు. నిన్ను బాగా చదివించి జిల్లా కలెక్టర్గా చూడాలని ఆశించింది ఈ దౌర్భాగ్యుడే. కానీ
2 నిమిషాలు సుఖానికి ఆశపడి నీ ముందు ఎయిడ్స్ పేషెంట్గా నిలబడ్డాను. ఈ పరిస్థితి నీతో చెప్పలేక, నాలో దాచుకోలేక తప్పించిపోతున్నాను. నన్ను క్షమించు వంశీ, నన్ను క్షమించు. నానా అటువైపు ఏముంది? అదే అక్కడ స్వర్గం ఉంది నాన్న. అక్కడ పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. నువ్వు రోజు ఆశగా చూస్తావే, చెట్లు, పక్షులు, ఆకాశం, దేవతలు, అవన్నీ అక్కడ ఉంటాయి. హాయ్ నాన్నగారు, మనం కూడా అక్కడికి వెళ్దామా? అక్కడ నేను కూడా కింగ్లాండ్ డ్రెస్ వేసుకుంటాను. లేళ్ళు, కుందేళ్ళు, నెమళ్ళతో కలిసి ఆనందంగా గంతులేస్తూ ఆడుకుంటాను. ప్లీజ్ నాన్నగారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళరు? ఓ, అక్కడికి వెళ్ళడానికి దారి లేదు కదూ. మరి నన్ను అక్కడికి ఎలా తీసుకెళ్తారు? బోట్లోనా? లేదు నాన్న, బోట్లో వెళ్తే మనతో పాటు చాలా మంది వస్తారు కదా. అలా వస్తే మనం కూడా జాలీగా గడపలేం. అందుకని మన ఇద్దరం సపరేట్గా స్పీడ్ బోట్లో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నాన్నగారు, ఇక్కడ అసలు బోటే లేదు, నన్ను ఎలా తీసుకెళ్తారు? ఎందుకు నేను తీసుకెళ్తాను నాన్నగారు, నాకు భయంగా ఉంది. నేను రాను నాన్నగారు. నాన్నగారు వద్దు, నాకు చచ్చిపోతుంటే భయంగా ఉంది. వదలండి, మమ్మల్ని ఎందుకు రక్షించారు? మేము బ్రతికుండి ఏమి సాధించాలి? అంత అయిపోయింది సార్. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆ పసివాడి మొహం చూడండి, వాడిని చంపేస్తారే బాబు. వంశీ, ఏడవకు. ప్లీజ్, ఏడవకు. వంశీ, ఏడవకు వంశీ, మేము వచ్చేసాంగా, నువ్వు భయపడకు. నేను ఫూల్ అంటుండేవాడిని, కానీ మా నాన్న నన్ను ఫూల్ చేసి గోదావరిలో తోసేసి చంపేపోయారు. దేవుడి దయ వల్ల మీ నాన్నగారు వచ్చారు కాబట్టి నేను బతికిపోయాను. అసలు నాకు అనుమానంగా ఉంది, నువ్వు నాకు అసలు తండ్రివేనా? నా తండ్రివైతే నన్ను చంపాలని ప్రయత్నిస్తావా? అసలు నీ మొహం చూడడానికి అసహ్యం వేస్తోంది. వంశీ, అలా అనుకున్నానా? నాకు వచ్చిన జబ్బును కూడా భరించగలనేమో, కానీ సూదుల్లా గుచ్చుకునే నీ మాటల్ని భరించలేను నాన్న, భరించలేను. నీకు మంచి జరగాలని అలా చేయాలనుకున్నాను, కానీ మంచా? నా ప్రాణాలు తీయడమేనా మంచంటే? అంటే నేను నీకు అంత బరువైపోయానా నాన్న? వంశీ, ఆగురా. నా మాట విను. నువ్వే ఆగాయితే చేసుకోకు. చెప్పండి బాబు. వంశీ, ఇటువంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. బాబే నా ప్రాణం అనుకుని బ్రతికాను. నా బాబుకు కూడా విరక్తి కలిగేలా ప్రవర్తించాను. నేను దుర్మార్గుని. నాకు బ్రతికే అర్హత లేదు. నేను కొద్ది రోజుల్లో చావబోతున్నాను. నేను ఎయిడ్స్తో చనిపోతే నా బాబుని వదిలేరు కదా సార్. ఎయిడ్స్తో చనిపోతున్న మీతో పాటు బంగారు భవిష్యత్తున మీ బాబును కూడా చంపుకుంటారా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మీ బాబుకి మేమందరం ఉన్నాం కదా, అధైర్యపడకండి. రండి, కమాన్, రండి రండి. నేనంటే అంత ఇష్టమా? ఏ అనుమానమా? ఎంత ఇష్టం? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. పాడింది చాలు, నీ నోటితో చెప్తే వినాలంది. ఏమిటి అలా చూస్తావు? అలా చూడకు. సరే గాని, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే? ఓకే. అయితే అడగడానికి నేను రెడీ, సమాధానం చెప్పడానికి నువ్వు రెడీ. ఏం భయపడకు, సింపుల్ గానే అడుగుతానులే. విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్లు? హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్నో, అంతే. అలాగా? అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు? విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎన్నో, అంతే. అయితే హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఒకటే దూరం ఒప్పుకుంటున్నావు.
సరే అయితే ఇంకో ప్రశ్న, మండే నుంచి ఫ్రైడేకి ఎన్ని రోజులు? 5 days. ఫ్రైడే టు మండే ఎన్ని రోజులు? అవే తప్పు. కాదా? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 days కదా. అరే ఒకరోజు ఏమైంది? అదే పనుండి హైదరాబాద్ వెళ్ళింది. ఓడిపోయిన నొప్పుకో, చెప్తాను. సర్లే బాబు, నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు కానీ నేను నిన్నెంత ప్రేమిస్తున్నానంటే రవి ఎక్కడున్నాడు? హాస్పిటల్లోనా ఇంట్లోనా? వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. ఇంట్లోనే ఉన్నాడని వాళ్ళ అమ్మగారు చెప్పారు. సరే వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పాను. సరే త్వరగా రండి. ఓకే. స్వప్న, స్వప్న, ఎవరు? నీతోనా? రామ్మా. సురేష్, స్వప్న బయటికెళ్ళారు. ఎప్పుడొస్తారో చెప్పారా? గుడికెళ్ళి అలాగే రవిని చూసి వస్తామన్నారు. రవికేమైంది? నటించుకు. రవికి ఎయిడ్స్ ఉందని నాకు తెలుసులే. ఎయిడ్సా? అయ్యో, ఈ అమ్మాయికి తెలియదులా ఉంది. అనవసరంగా చెప్పాను. వెంటనే రవికి ఫోన్ చేయాలి. నీకేమన్నా పిచ్చా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రా, నువ్వు వస్తావని రాంబాబు ఫోన్ చేశాడు. నిన్ను చూడాలని ఎంతో ఆతృతలో వస్తే నువ్వేమో సిగరెట్ కాలుస్తున్నావా? చాలే ఆపు. నన్ను చూడ్డానికి వస్తే నిన్నందరూ చెడ్డగా అనుకుంటారు. నువ్వు చాలా మంచిదానివి. నీకు ముందు ముందు మంచి జీవితం ఉంది. దానికి మచ్చ రాణించుకోకు. నా పరిస్థితి అర్థం చేసుకో. అర్థం చేసుకునే వచ్చాను. రాంబాబు గారు నీ గురించి చెప్పారు. ఏంటి, ఎయిడ్స్ వచ్చిందని చెప్పాడా? అలా చెప్తే నువ్వు నా వెంటబడ్డం మానేస్తావని. ఏంటి ఇలా చూస్తోంది? ఓకే, ఆయన నీకు హెల్ప్ చేయడానికి చెప్పుండొచ్చు, కానీ డాక్టర్ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా. నీ మెడికల్ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవుగా. ఇప్పుడు నీ మొహం అబద్ధం చెప్పట్లేదుగా. డాక్టర్ని కలిసావా? నువ్వు చెప్పేవన్నీ నిజాలే. ఇంకా దాయడం ఇష్టం లేదు. ఇప్పుడు నీకేం కావాలి? ఆస్తి కోసమో సుఖం కోసమో నేను నీ వెంట పడలేదు. నా ప్రాణం కాపాడని నీతో నీ ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నీకు తోడుగా ఉండిపోవాలనుకుంటున్నాను. నా ప్రేమతో నిన్ను కొన్నాళ్ళైనా బతికించుకుంటాను. నాకిప్పుడు అర్థమైంది ఎందుకు ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నించావు. నీకున్నది ఆఫ్టర్ ఆల్ ఎయిడ్స్. లవ్ ద హార్ట్ విచ్ హేట్స్ యూ, బట్ డోంట్ హేట్ ద హార్ట్ విచ్ లవ్స్ యూ. Decide yourself. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క శరీరం సాధారణమైన జబ్బుల నుండి రక్షణ లేనంతగా అతని రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు అతని శరీరం అంటురోగానికి నిలయంగా మారటాన్ని ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి. ప్రతి హెచ్ఐవి కేసుని మనం ఎయిడ్స్గా అనకూడదు. ఎవరికైతే CD4 కణాలు 200కి తగ్గిపోతే వాళ్ళని ఎయిడ్స్ రోగులుగా పరిగణించాలి. సాధారణంగా ఈ వ్యాధి స్వజాతి సంపర్కుల్లో రావచ్చును. ఈ వ్యాధి విచ్చలవిడిగా లైంగిక వాంఛలు తీర్చుకోవటం వల్ల, పరీక్ష చెయ్యని రక్తమార్పిడి ద్వారా, సూదులు, పచ్చబొట్లు, బ్లేడ్స్ ద్వారా, ఒకసారి వాడినవి స్టెరిలైజ్ చేయకుండా మరొకరికి వాడితే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త పడని ఎడల ఎయిడ్స్ వ్యాధి బారిన పడతాం. ఎయిడ్స్ వచ్చిన తర్వాత నివారణ లేదు. పౌష్టికాహారంతో మరియు మందులతో రోగి యొక్క జీవితకాలాన్ని కొంతవరకు పొడిగించవచ్చు. ఎయిడ్స్ నిరోధానికి మన ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకోమని ప్రచారం చేస్తోంది. ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్లే కొంతమంది ఈ ఎయిడ్స్ వ్యాధికి బలైపోతున్నారు. ఎయిడ్స్ వ్యాధికి గురైన వాళ్లలో మా రవి ఒకడు. అతని మరణం మా మనసుల్ని కుదిపేసింది.
ఏమండి? త్వరగా రండి. బాబుకి ఏదో అవుతుందండి. నాకు భయంగా ఉంది. త్వరగా రండి. ఏమండి? వస్తున్నా. అయ్యయ్యో. బాబు. రవి రవి ఏమైందిరా? రవి రవి. రవి రవి మనకి ఎంతో ఆస్తుంది కదా. నువ్వేం కంగారు పడుకు నాయనా. ఎంత ఖర్చైనా నిన్ను నేను బతికించుకుంటాను. నాన్న ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. బాధపడు. నీ చెప్పినట్టే నడుచుకుంటాను. ఆస్తి అంత అమ్మైనా సరే నన్ను బతికించండి. బాధపడు. మిమ్మల్ని వదిలిపెట్టు. వెళ్ళాలని లేదు. నిన్ను నేను బతికించుకుంటాను. నిన్ను నేను బతికించుకుంటాను. భయపడకు. బతికించండి. బాధపడకు. రవి బతికించండి నాన్న. ఇంకెప్పుడు ఏ తప్పు అలాగే చేయను. బాబు. అలాగే నన్ను బతికించండి నాన్న. నన్ను బతికించండి. రవి రవి డాక్టర్ గారు రవి. త్వరగా చూడండి. చూడండి. డాక్టర్ గారు. నాన్న నాన్న రవి 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 చూడు. నాన్న రవి రవి డాక్టర్ ఏమైంది మా రవికి? ఇట్స్ సీరియస్. నేనేమీ చేయలేను. డాక్టర్ చూడరా రవి, నీ స్నేహితులంతా వచ్చారు దాన్ని చూడడానికి. రవి రవి నీకేం కాదురా, రవి నీకేం కాదు, నీకోసం మేమంతా ఉన్నావురా. రవి 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 మీరే నన్ను కాపాడండి, నాకు బ్రతకాలనుంది. నీతో అయినా ఉంటే నన్ను కాపాడేది. నాకు బ్రతకాలనుంది, నాకు బ్రతకాలనుంది. నన్ను కాపాడండి. ఎవరైనా డాక్టర్ 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 కనీసం మీరైనా నన్ను కాపాడండి. నాకు బ్రతకాలనుంది డాక్టర్. నన్ను ఎవరైనా కాపాడండి. రవి రవి నన్ను ఎవరైనా కాపా సంతోషం కోసం మీ వాళ్ళని దుఃఖసాగరంలో ముంచడం న్యాయం అంటారా?